హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఫిష్ కర్రీ చేస్తున్నానండి. ఈ చేపల పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. నేను ఫిష్ పీసెస్ను 2 కిలోస్ తీసుకున్నానండి. శుభ్రంగా సాల్టు, తర్వాత 1 స్పూన్ పసుపు కూడా వేసుకునేసి 2 సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. తర్వాత మసాలాకు ప్రిపేర్ చేసుకున్నామండి. 2 కిలోస్ ఫిష్ పీసెస్కు ఈ మెజర్మెంట్ అండి. స్టవ్ ఆన్ చేసుకునేసి లో ఫ్లేమ్ పెట్టుకొని ప్యాన్ పెట్టుకునేసి 2 స్పూన్స్ జీలకర్ర, ధనియాలు 3 స్పూన్స్, మెంతులు 1/2 స్పూన్ వేసుకున్నానండి. 1 స్పూను కూడా వేసుకోవచ్చు. నేను మాత్రము 1/2 స్పూను మెంతులు వేసుకున్నాను. ఇలాగా మనము మెంతులు, జీలకర్ర, ధనియాలను లో ఫ్లేమ్లోనే బాగా వేయించుకోవాలి. ఇలాగ డ్రై రోస్ట్ అనేది మనం చేసుకోవాలండి. ఇలాగ మనం బాగా వేయించుకునేసి స్టవ్ ఆఫ్ చేసి వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకునేసి వెల్లుల్లి రెబ్బలు పొట్టుతో సహా ఒక 15 వరకు తీసుకునేసి మిక్సీ జార్లో వేసుకునేసి కోర్సుగా బ్లెండ్ చేసుకునేసి మనము ఫిష్ కర్రీకి మసాలాను ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకుంటామండి. తర్వాత ఆనియన్స్ ఒక 3 ఆనియన్స్ స్లైస్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. కొత్తిమీర 1 బౌల్ వరకు తీసుకునేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకునేసి శుభ్రంగా కడిగి 1 బౌల్ వరకు తీసుకున్నాను. ఈ విధంగా ఫిష్ పీసెస్ను మనం శుభ్రంగా 2 సార్లు మనము వాష్ చేసుకునేసి ఈ విధంగా పెట్టుకునేసి వాటర్ లేకుండా పెట్టుకోవాలండి. తర్వాత ఆనియన్స్ను కూడా ఈ విధంగా కట్ చేసుకున్నాను. కొత్తిమీరను ఈ విధంగా కట్ చేసుకునేసి టమాటాలు ఒక 4 వరకు తీసుకునేసి స్లైస్గా కట్ చేసుకునేసి మిక్సీ జార్లో వేసుకునేసి వాటర్ వేయకుండా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండును కూడా తీసుకునేసి ఒక అరగంట ముందే నానబెట్టుకునేసి 1 బౌల్ వరకు నేను వాటర్ వేసుకునేసి చింతపండు నీళ్ళను కూడా రెడీగా చేసుకొని పక్కన పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకునేసి దలసరి కడాయి పెట్టుకునేసి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత ముందుగా స్లైస్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోవాలండి. ఆనియన్స్ వేసుకునేసి బాగా వేయించుకునేసి 1 స్పూన్ పసుపు, టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకున్నాను. కారము 2.5 స్పూను వేసుకున్నానండి. ఒకవేళ కారం ఎక్కువ కావాలి అనుకుంటే 3 స్పూన్స్ కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా కారం వేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఫిష్ కర్రీ మసాలాను వేసుకునేసి బాగా వేయించుకోవాలి. ఇలాగ బాగా వేగిన తర్వాత టమాటాలు పేస్ట్ కూడా చేసుకున్నాం కదండి. 4 టమాటాలు తీసుకునేసి మనము స్లైస్గా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకునేసి వాటర్ వేయకుండా పేస్ట్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా మనము కడాయిలో వేసుకునేసి బాగా వేయించుకోవాలండి. ఒక 5 నిమిషాల పాటు బాగా వేయించుకునేసి ముందుగా మనము చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండు రసాన్ని కూడా మనం తీసుకున్నామండి. చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండు నానబెట్టుకునేసి ఈ విధంగా 1 బౌల్ చింతపండు రసాన్ని కూడా తీసుకునేసి దాన్ని కూడా వేసుకునేసి బాగా కలుపుకునేసి మూత పెట్టేసేయాలి. మనకు ఈ కర్రీ అనేది మనకు రోలింగ్ బాయిల్ కావాలండి. వాటర్ అంతా కూడా ఇలాగ రోలింగ్ బాయిల్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి మనం ఫిష్ పీసెస్ను ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఫిష్ పీసెస్ను నేను ఇక్కడ చూపించాను చూడండి. స్ప్రెడ్ అయ్యే విధంగా మనము పెట్టేసుకునేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే మనము 10 నుండి ఒక 15 నిమిషాలు ఉడకనివ్వాలండి. బాగా బాయిల్ కానివ్వాలి. ఇలాగా బాయిల్ అయిన తర్వాత మనము ఎక్కువగా ఫాస్ట్గా మనం కలపకుండా మనము ఈ విధంగా చిల్లులు గంట తీసుకునేసి ఈ ఫిష్ పీసెస్ను మనము కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత 15 నిమిషాల తర్వాత ఈ కొత్తిమీరను మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను మనం గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే అంతే అండి. ఫిష్ కర్రీ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వారంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.